శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ చర్చ. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. రోహింగ్యాలకు దేశంలో ఓటర్ రేషన్ కార్డులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు. ఈవో శ్యామలరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్న నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటూ ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి
చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం, ఎంపీటీసీలు స్వీప్ చేసినాం, సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 మున్సిపాలిటీలు మనం ఓడిపోయినాం. అందులో తాడిపత్రి ఒకటి. వాళ్ళకు 18, మనకు 16. కేవలం వాళ్ళకు తేడా 2. మన ఎమ్మెల్యే వండుకొని అన్న 2 తేడా ఎత్తేద్దామన్నాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, అరే నేను ఒప్పుకోలా. మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన. మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం 18 వాళ్ళకు, 16 మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది? వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్లో ఉన్నాయని, వారు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు పొందుతున్నారని అన్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయనేది అధికారులే తేల్చాలని సూచించారు. Being vigilant within the internal security, and my concern is always about this is Andhra Pradesh, and South is a very soft target. We could previously we had seen in Coimbatore bomb blast had happened, and in Gokul Chat and all. I'm quite concerned about it, and especially in Kakinada port also. I have the whatever inputs I had based on that. I think I have spoken, especially when a particular person called me. Who been apprehended by joint operation by both Telangana and AP police. I think that's a issue of concern for all of us, and I want to make sure that state police should be vigilant about it. That is one thing, and also state has a fundamental responsibility to make sure internal security is being taken care of. That is one concern I have. I think that's what I had expressed. And also about regarding Rohingyas. For last few years, I'm saying I can say from 2017 to 2018, I had been noticing, and people have been complaining to me when we were in opposition, 2017, 2018, especially in certain parts of AP, a lot of people are coming from Bengal, and they're taking our jobs, and we are losing our employment. And this came from Goldsmith. This came from especially I heard it more from a Goldsmith sector. I said, where these guys are coming from? These guys are coming from Kolkata. I said, in all these decades, Kolkata is a part of it. West Bengal is a part of it. How come sudden influx of migration from? Then we understood that it is from Rohingya, bunch of people, whatever, Myanmar. And the problem is in Telangana or Andhra Pradesh, the main concern is the job should get for locals only. And even the previous government also said major percentage jobs should go to only for locals. I think everyone's concern is that to give if you don't provide a local employment, that would be an issue. Even if you look at Telangana statehood also, it is based on one of the 3 main objectives. One objective is about having employment for the local, for the native group. So imagine people, we are struggling within the interstate issues, and on the top of it, if you come migration from another country, they're not able to keep up their borders safe, they are secure, and the influx of all these Rohingyas coming here and taking the jobs, and that is a matter of concern. It's not just about mere employment, it is also about who is giving them Aadhaar cards, who is giving them ration cards, and who is behind it. There must be a group of people locally should be supporting. I think
That's what I conveyed to DGP to look into it. I think that's one thing. So DGP has not come out yet and made any statement. What are they trying to do? No, it is about, because the problem is we should be alert the police. You know. I said it from not just as a deputy chief minister, it's also I said it as a concerned citizen and a concerned president of a political party. I think on that basis I said it. सर कर्नाटक में जो आने वाले जो 6 एलिफेंट्स के बारे में यहाँ पर जो होने वाला कार्रवाई के बारे में Kunki elephants के बारे में बोल रहे हैं. So we have a lot of issues about Kunki elephant. I mean, especially in say around Srikakulam, Salur, and that part of area, especially in the agency areas and in Chittoor. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని, అందుకే ప్రమోషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. టీటీడీలో అన్యమతస్థులను తీసుకోవడానికి వీలు లేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. TTD should accommodate in non-religious ఆర్గనైజేషన్స్ అని చెప్పారు. సో దాని తర్వాత బోర్డులో ఇది వేరే డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అంత డిపార్ట్మెంట్స్లో ఇబ్బంది కూడా. త్వరలోనే ప్రమోషన్లు కూడా టేకప్ చేస్తాము. ప్రమోషన్లు నిలిచిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. దాని మీద లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇది గవర్నమెంట్కి రిఫర్ చేశాము. కొన్నిటి మీద క్లారిఫికేషన్ ఇమ్మని. ఆ గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే అవన్నీ టేకప్ చేస్తాం. త్వరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ చేసి అందరికీ ప్రమోషన్లు ఇస్తాం. కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం అనేది కోర్టుకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడైతే ఎవరు కూడా నాన్ హిందూస్ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. స్విమ్స్లో కూడా మన రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. దానివల్ల కొంతమంది ధర్నా చేయడం ఇవన్నీ చేశారు. అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు, టీటీడీ సంస్థ ఇది అనేది కూడా చెప్పడం జరిగింది. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు. సందర్భంగా చెప్తా ఉన్నాం, మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న నలుగురు కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్ళి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు కూడా అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా, అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది, ఒక 30 నిమిషాల్లో అరగంట లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెజార్టీ ఉన్నప్పుడు, మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి, ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్తో, మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్లతో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికము, అన్యాయము అని చెప్తా ఉన్నాం. దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఇది సాగదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం, అధికారులందరికీ చెప్తా ఉన్నాం. వాళ్ళు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరేది.
ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు? ఎందుకు మీరు గన్మెన్ లేవలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. ఆ రోడ్డు తిరువూరు వస్తే భద్రత కల్పిస్తారంట. విజయవాడ నుంచి తిరువూరు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీజంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత కక్కుర్తి మీకు? మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీదకి? పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్ళీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ అందరినీ ఆపడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా మేము చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు. పోలీస్ యంత్రాంగంతో అధికారి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కనుక ఈ విషయంలో కనుక సరైనటువంటి చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళికని ప్రకటిస్తామని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం. అందరికీ నమస్కారం. నంద్యాల కోవెలకుంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిన్న మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ పాలనలో నన్ను జైలుకు పంపారు. భార్య పిల్లలను పక్కన పెట్టి కార్యకర్తల కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా నిలబడ్డా. ఎప్పుడూ భయపడలేదు. మీరు చూపిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు ఏది ఏమైనా కార్యకర్తలు బతకాలి, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురుగాలికి ఇచ్చిన నంద్యాల పార్లమెంటు నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం. ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆలోచన అనేక సార్లు అనుకునేవాడిని, ఎవరి కోసం, ఎందుకు ఇది నా ప్రజల కోసం. ఆఖరికి నా భార్య తాలిబొట్టు అక్కడ పెట్టి ధైర్యంగా మీకోసం ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే భయం కాదు. అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గులు, మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం. ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను. నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోను. ఇదే డిఎస్పీలు ఎస్పీలు వచ్చి అడిగారు, కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది. ఎప్పుడూ భయపడలే. రాత్రి బహుళ ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా కనపడ్డ భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరు చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది. అది అందరూ మీ అందరి సహాయ సహకారాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్. ఏ ఒక్క నాయకుడు కాలేడు. కార్యకర్తల ధైర్యము, కార్యకర్తల కష్టము, మీరు ఇచ్చినటువంటి వేటి భరోసానే ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఈ రోజు అందుకే నేను కార్యకర్త అంటే ప్రాణం. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గమధ్యంలోనే కూటమి పార్టీలకు చెందిన గూండాలు అడ్డుకొని దౌర్జన్యం చేశారని అన్నారు. సభ్యులు మరియు వాళ్ళ యొక్క అనుచరుల వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం. నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశ మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి, లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతటి తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికను ఈరోజు మళ్ళీ కూడా
ఆ ఎన్నికలు నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దీనికి నిన్ననే ఈ పరిస్థితి ముందుగానే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం, తర్వాత తదుపరి ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషనర్ స్వయంగా కలవడం, కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి, మేము ప్రొవైడ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా చెబితే దానికి కావాల్సినటువంటి మాకు రక్షణ కావాలి, అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళకి అక్కడికి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది, వీళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించండి అని. నిన్న ఈవినింగే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక 3వ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కు. ఎన్నికల కమిషన్ దాన్ని అన్ని సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది. పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన కొల్లు రవీంద్రని ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం కొల్లు రవీంద్ర శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. తిరుపతి నగర పరిధిలోని బొంతాలమ్మ గుడి పరిసరాలలో ఫుట్పాత్పై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించే వారిపై మున్సిపల్ అధికారులు జేసీబీలు ట్రాక్టర్లతో అక్రమంగా దాడులు చేయటాన్ని సిఐటియు మంగళవారం తీవ్రంగా ఖండించింది. ట్రాఫిక్కు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బండ్లను కూల్చివేసి బలవంతంగా ట్రాక్టర్లలో వేసుకొని తరలించడాన్ని తప్పుపట్టారు. బొంతాలమ్మ గుడి పక్కన ఉన్నటువంటి దోపుడు బండ్ల పైన ఈరోజు మున్సిపల్ అధికారులు చాలా తీవ్రమైన దాడి చేశారు. దాదాపు 200 మంది అధికారులు వచ్చి కొన్ని ఏళ్లుగా ఇక్కడ వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫుట్పాత్ పైన చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారిపైన ప్రతాపం చూపించి జేసీబీలు ట్రాక్టర్లతో ఈరోజు దాడి చేసి మొత్తం కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి మొత్తం షాపులన్నీ కూడా కూల్చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాల షాపుల్లో మెటీరియల్ మొత్తం కూడా పండ్లు, కూరగాయలు, పూజా సామాగ్రిలు, రకరకాల వస్తువులు, విలువైన వస్తువులు, వేల రూపాయల సరుకులు ఈరోజు నేలమట్టం చేసి వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా ధ్వంసం చేసి చాలా భీతిల్లిపోయే వాతావరణంలో ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరించారు. ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని గుర్తించి అడ్డుకునేదానికి వచ్చినటువంటి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి అట్లాగే ఏఐటీసీ నాయకులు వీరందరూ కూడా అడ్డుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన్ను పోలీసులు పెట్టి పోలీసుల ద్వారా దాడి చేయించి రక్త గాయాలు చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము సిఐటి గారికి ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే కార్మిక సంఘం నాయకులుగా ఈరోజు దాన్ని ప్రశ్నిస్తారు, అడ్డుకోవడానికి వస్తారు. వాళ్ళపైన ఈ రకంగా రక్త గాయాలు చేయడం కరెక్ట్ కాదు. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాను. ఎప్పటికైనా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మున్సిపల్ అధికారులు బాధ్యత వహించి వాళ్ళందరూ పునరావాసం కల్పించాలి. వాళ్ళందరూ గుడిసెలు వేసుకోవడానికి సంబంధించి వాటన్ని సంబంధించి మున్సిపల్ ఇప్పుడే వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట
దంపతుల మానసిక సమస్యలు, భూమి యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం, వాస్తు, జ్యోతిష్యం, గృహమునందు శాంతి, హోమం, అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.